హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో. మరి మీ పక్షాన మరి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మరి మీకు ఇంకేదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మరి మీతో నేను కానీ పాస్టమ్మ గారు కానీ మాట్లాడతారు. మరి మీ వివరాలని రాసుకుంటున్నాం. మరి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ పేరు, మీ ఊరు, మీ ప్రార్థన అవసరం నిదానంగా మాకు తెలియపరచండి. ఒకవేళ లైన్ బిజీ వస్తే ఆ రోజు అంతట్లో ఏదో ఒక సమయంలో మళ్ళీ మీరు తిరిగి మాకు ఫోన్ చేయండి. మరి మంచిది. ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం. మరి వాక్య నిమిత్తమై 2 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎదుగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ, నన్ను నీ నోటి బొరగా వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి మంచిది. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి, దుష్టుని నుండి యేసయ్య మనల్ని కాపాడేవాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను రాత్రి మరి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, ఈ కార్యక్రమము చూసేటువంటి సహోదరి సహోదరులలో మరి ఇద్దరి పేర్లు దేవుడు నాకు బయలుపరిచాడు. ఒక ఆమె పేరు వచ్చేసి మరి సుశీల, మరి ఇంకొక ఆమె పేరు వచ్చేసి లక్ష్మి. దేవుడు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాడు. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ పేర్లు మీలో ఉన్నాయేమో మరి మాకు తెలియచేయండి ఫోన్ చేసి. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు, ఎంతగానో మిమ్మల్ని నలిపేస్తూ ఉన్నాడు, వేదన పుట్టిస్తూ ఉన్నాడు, మీకు శోధనలు కూడా మేము తీసుకెళ్తా ఉన్నాడు, మీకు నెమ్మది లేదు. సుశీల గారు, లక్ష్మి గారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా నేను చెప్పేది ఎవరికైనా మీకు తగులుతున్నాయేమో మీరు కూడా ఫోన్ చేయండి. ఎన్నో వేదనలు, కన్నీరు. నేను ఒక అక్క ఫోన్ చేసింది, అన్న అట్లా సోఫాలో కూర్చొని ఉంటే చాలు కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయన్న, నాకు ఎందుకు ఏడుస్తానో తెలియదు. దుఃఖం, వేదన, తలంత భారం, అవమానాలు, శోధనలు, వేదనలు, దుష్టుని చాలా పట్టి పీడిస్తూ ఉన్నాడన్న. నాకు ఒక రోజున మరి ఇక్కడ కడప జిల్లా నుంచి ఇంకొక ఫోన్ వచ్చింది. అయితే ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అన్నయ్య బాగున్నారా అని అడిగింది. బాగున్నానమ్మా అన్నాను. అన్నయ్య మరి నాకు అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంటుందన్నా అనింది. ఏం గాలి అమ్మా అంటే దయ్యం వస్తూ ఉంటుందన్న అప్పుడప్పుడు. అవునమ్మా, మరి నేను వచ్చి ప్రార్థన చేస్తానులే, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, ఆ సైతాన్ని నేనేం చెయ్యడు అని అన్నా. అంటే నేను ఫోన్లో టక్కున, ఏరా నా కోసం వచ్చి ప్రార్థన చేసి నన్ను విడిపిస్తావా అని అనింది. సడన్గా ఏంది ఏమో గొంతు మార్చింది అని నేను అనుకున్నా. దుష్టుడు వచ్చేసాడు. నేను చెప్పా, యేసు నామములో దుష్టుడు, ఆ ఫోన్లోనే యేసు నామములో సైతాన్ని నిన్ను అగ్నితో కాల్చివేస్తున్నాను. యేసు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆ దేహాన్ని విడిచి వెళ్ళిపో, యేసయ్య మంటలను కాలిపోతున్నావు అని అనగానే, యేసయ్య కాలుస్తున్నాడు 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 అని ఏడ్చుకుంటూ గట్టి కేకలేసుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి మరి శ్రోధ పడిపోయిందంట. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది. అన్నయ్య ఇప్పుడు నాకు చాలా బాగుంది, ఫోన్ల ద్వారా కూడా దయ్యాల దేవుడు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నా దగ్గరికి చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు ఒక్కొక్కరు. మరి వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ బిడ్డకు విముక్తి కలుగు చేయి, సైతాను నుంచి దూరపరచు ప్రభువా, సైతాను కాల్చివే ప్రభు అనగానే పట్టిన దయ్యాలని కాలి బూడిదైపోతూ ఉన్నాయి. చూసారా, ఎంతోమంది ఈరోజు నీ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారు, దీవెనలు పొందుతున్నారు, ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీకు కూడా దీవెనలు కావాలా? మీకు కూడా ఆశీర్వాదాలు కావాలా? మీకు కూడా ఈ స్వస్థతలు కావాలా? మీకు కూడా ఈ రకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. రండి ప్రభు యొద్దకు. ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన ఉంది. గర్భఫలం లేని వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. అలాగే దయ్యముల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దయ్యములు పట్టిన వారి కొరకు. అలాగే మరి ఉద్యోగంలో కొరకు, మరి వివాహాల కొరకు,
మరి భార్యాభర్తల సమస్యల కొరకు, అప్పుల సమస్యల కొరకు, ఈ 6 అంశాల గురించి మరి ప్రత్యేకంగా శుక్రవారం ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఈ 6 సమస్యల్లో ఉన్నారేమో మీరు ప్రత్యేకంగా రండి. నూనె ప్రార్థన చేయబడుతుంది, తైలాభిషేక ప్రార్థన. ఖచ్చితంగా మీరు విముక్తి పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మీరు రుచి చూస్తారు, అనుభవిస్తారు ఖచ్చితంగా. ఈరోజున మరి సుశీల గారు, లక్ష్మి గారు మరి కార్యక్రమం చూస్తున్నారేమో, మిమ్మల్ని కూడా దేవుడు దుష్టుడు పట్టి పీడిస్తూ ఉన్నాడు. నాకు మీ ముఖాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎలాగుంటారో నాకు తెలుసు. మీరు వీలైతే నాకు వీడియో కాల్ అయినా చేయండి, ఈ నెంబర్కే, 59 నెంబర్కే చేయండి. నేనే మీతో మాట్లాడతా, మీకోసం ప్రార్థన చేస్తా. దుష్టుడు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టాలంటే ప్రార్థనతోనే అది సాధ్యం. ఆ దుష్టుడు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే మరి మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన ఏకీభవిద్దాం. నీకున్న ప్రతి రోగము, వ్యాధి, దుష్టు నుంచి దేవుని నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. విశ్వాసం ఉంచు ప్రభు మీద, అట్టి కృప దేవునికి దయచేస్తాడు. ఈరోజు చాలామంది దుష్టుని ద్వారా నలిగిపోతున్నారు, చెడిపోతున్నారు, రాలిపోతున్నారు, పడిపోతున్నారు. ఈ లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎరలు వాడు వేస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది ఇస్తే మరి దేవునికి దూరం అవుతారు అన్నీ మనకు బాగా తెలుసు. దుష్టుడు ఈరోజు మనల్ని ఆవరించేశాడు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు వాడు. దేవుడు చాలా దూరం అయిపోతూ ఉన్నాడు రోజు రోజుకి. ప్రియ యవనస్తుడా, సహోదరి సహోదరుడా, ఈరోజు అంధత్వము నుండి, దుష్టత్వం నుండి, దుష్టుని నుండి, పాపము నుండి నిన్ను విడిపించగల దేవుడు యేసు తప్ప నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, అయ్యలారా, తమ్ముళ్ళారా, ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈరోజున మీ దుఃఖ దినాలు యేసు నామములో సమాప్తం అవును గాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు ఎంత దూరం వినపడుతున్నాయో, ఎందరైతే వీక్షిస్తున్నారో మీ స్క్రీన్ మీద మరి నా చెయ్యి మీద చేయి పెట్టండి. ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభువా, ఎవరైతే మరి నా చెయ్యి తాకి మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో మరి నేను ప్రకటిస్తున్నాను, వారికి సంపూర్ణ విడుదల కలుగును గాక. దుష్టుని నుండి వారిని కాపాడుము తండ్రి, వారిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేను బలపరచును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నన్ను యేసయ్య తాకాడు, ఈ ప్రార్థన ద్వారా నాకు నెమ్మది వచ్చింది, నాకు మనశ్శాంతి వచ్చిందన్న వారు నాకు తెలియపరచండి ఫోన్ చేసి. ఇంకా మీకోసం ప్రార్థన చేస్తాం. మేమందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీకోసం. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు మీకోసం మొరపెడుతున్నాం? మీరే నా రక్త సంబంధికులు కాదు, నా బంధువులు కాదు, నాకు తెలిసిన వారు కూడా కాదు. మరి ఎందుకు మీకోసం ప్రార్థన చేస్తున్నామంటే క్రీస్తులో మనం అందరం ఒకరం. మీరందరూ దేవుని బిడలుగా రూపాంతరం పొందాలి. మీరందరూ మారితే ఈ లోకానికి మనందరం కలిసి సువార్త చెప్పచ్చు. సత్యమైన సాక్షులుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. హల్లెలూయా. ఇదే నా ఆశ, నా ప్రయత్నం. ప్రభా, అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందరినీ కూడా లేవనెత్తు ప్రభా. అందరినీ నీకు సత్య సాక్షులుగా ఉన్నట్లుగా సహాయం చేయి ప్రభా. పైన ఒకటి లోపల ఒకటి కపటమైన హృదయం వద్దు ప్రభా. ఒక రోజున ఒక రోగముతో బాధపడుతున్న ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు. నేను అతని కోసం ప్రార్థన చేశా. ప్రభా, మరి ఇతనికి ఉన్న రోగమును తీసివేయి, బాధను తీసివేయి ప్రార్థన చేశా. ప్రార్థన చేశాక మరి కొద్ది రోజుల తర్వాత అతను నాకు ఫోన్ చేశాను, అన్నయ్య మరి రోగం పోయిందా అన్నాడు. సరే మంచిదే, దేవునికి స్తోత్రము, వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పు అన్నా. అన్నా, దేవుడు ఏం చేయలేదన్నా, డాక్టర్ చేశాడు. డాక్టర్ నాకు మంచి పవర్ఫుల్ ఇంజెక్షన్ చేశాడు, మరి ఎంతో వేలు లక్షల డబ్బులు ఖర్చు పెడితే కానీ నాకు రోగం పోలేదన్నా అన్నాడు. సరే, మనుషులు సత్యసాక్షులుగా ఉంటారు కొంతమంది కదా. దేవుడు చేసినా దేవునికి ఘనత ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. దేవుడు ఏం చేశాడు, నేను డబ్బులు పెట్టి మరి హాస్పిటల్లో వైద్యం చేర్చుకుంటే కానీ నాకు బాగా కాలే కదా. చాలామంది ఇదే ద్రోహంలో ఉంటారు, ఇదే ఆలోచనలో ఉంటారు చాలామంది. ఈ రోజున దేవుడి సహాయం లేకుండా నీ జీవితంలో ఏ మేలు జరగదు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదం నువ్వు అనుభవించలేవు. దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో ఏ తృప్తిని నువ్వు అనుభవించలేవు. నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దుష్టుని నుండి నా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. లార్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నువ్వు కూడా నమ్మకం కలిగి ఉంటావని మరొక మాట చూపిస్తుంది మీకు పరిశుద్ధ గ్రంథం నుండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుదాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 బాధలు నీకు కలిగినా నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. 7వది వచ్చినా సరే నీకు కీడు తగలకుండా దేవుడు కాపాడుతాడు. ఈ రోజున మనకు బాధలు, వేదనలు, శోధనలు దుష్టుడు మనకి ఎన్నో రెడీ చేస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, వాడు 6 బాధలు పెట్టినా 7 బాధలు పెట్టినా నీకు ఏ కీడు తగలకుండా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నీకు కీడు తగలకుండా చూసుకునే బాధ్యత నాది. నీకు సహాయం చేసే బాధ్యత నాది. నీ పక్షం నిలబడి నిన్ను ఆదుకునే బాధ్యత నాది అని దేవుని వాక్యాలు శ్రేష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా చాలా దుష్టత్వంలో ఉండేవాడిని, అంధత్వంలో ఉండేవాడిని. లోకాశలు, లోక తలంపులు, లోక స్నేహితుల మధ్య మరి నేను కూడా పడి చెడిపోయిన వ్యక్తినే. కానీ దేవుడు నన్ను ఈరోజు రక్షించాడు, కాపాడాడు. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు చిన్న వయసులో అనుభవించాను నేను. నా వారే నన్ను త్రోసేశారు, నా బంధువులే నన్ను అవమానించారు. ఎంతోమంది నన్ను కొట్టడానికి, తిట్టడానికి కూడా మరి ముందుకొచ్చారు. కానీ ఈరోజు నన్ను మరి వారి మధ్య నిలబెట్టి నా ద్వారా ఆయన సేవ జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభు కృప మీకు తోడుగా ఉండాలి, అంతే. ప్రభు కృప మీకు తోడుగా ఉంటే చాలు. మీరు బాధల గురించి దిగులు పడద్దు, వేదన గురించి దిగులు పడద్దు, శోధన గురించి మీరు దిగులు పడద్దు. ఎందుకంటే నా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడునుగాక. హల్లెలూయా. అమ్మా, చెల్లెల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అయ్యల్లారా, అన్నల్లారా, మరి మీకు ఏ కష్టం ఉందో, ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో నా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. యేసయ్య ఒక్కడే మిమ్మల్ని కాపాడుతాడు. యేసు తప్ప మిమ్మల్ని కాపాడేవారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. యేసయ్యే మిమ్మల్ని ఆదరించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు ఈయన తప్ప మనకి ఇంకెవరు లేరు. అందరం యేసుప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆయన ఆరాధించు, ఆయన ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించండి. కొంచెం కొంచెం, కొరతగా, ఏదో చేసినల్లే, ఏదో ఇచ్చినల్లే, ఏదో దీవించినల్లే, అందరికి ఇచ్చినట్టు నాకు ఇచ్చినల్లే అని అనుకోవద్దు. ఇచ్చిన వాటిని బట్టి తృప్తిపడి, చేసిన మేలులను బట్టి తృప్తిపడి, ప్రభా నీకు స్తోత్రం అని ఎవరైతే ప్రభుని మహింపరుస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఖచ్చితంగా వారి కష్టకాలం నుండి దేవుడు వారికి విడుదల కలిగిస్తాడు. ఈరోజు నీ కాలం బాగుందని నువ్వు అనుకుంటున్నావు. కష్టకాలం దగ్గరలోనే ఉందేమో, కీడు జరగచ్చేమో, ఆపదలు సంభవించేమో. దేవునితో ఉంటే ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయము నీ గుడారానికి సమీపించదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా దేవుడు నీకు అన్నీ సిద్ధం చేయడానికి, నేను కాపాడడానికి, నేను రక్షించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు కూడా యేసయ్యతో సిద్ధంగా ఉన్నావా? శోధన నుండి నీకు మార్గం చూపిస్తాడు ఆయన. చూడండి, ఒక మాట చూపిస్తే అద్భుతమైన మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. హల్లెలూయా. తప్పించుకునే మార్గము కూడా నీకు అక్కడే ఉంటుంది. ఈ రోజున శోధనల గుండా నువ్వు ఉన్నావేమో, ప్రభుని అడుగు, ప్రభు తప్పించుకున్న మార్గం ఎక్కడుంది? హల్లెలూయా. ఆయన నీకు మార్గమును బోధించును గాక, ఆయన నీకు సహాయము చేయును గాక. ఈరోజు నన్ను మొయ్యలేనంత భారం నీ మీద దేవుడు పెట్టడు. నువ్వెంత మోస్తావో అంత భారమే, అంత శోధనే నీ మీద పెడతాడు. అయితే ఆ శోధన నుండి కూడా నీకు విడుదల కావాలంటే ప్రభుని అడుగు, ప్రభా నాకు మార్గమును బోధించు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రభుని అడిగాను, ప్రభా నేను శోధనలో ఉన్నాను, నాకు మార్గం బోధించంటే ప్రభు అన్నాడు, ఇదిగో క్రీస్తు మార్గములో నడువు అన్నాడు. క్రీస్తు మార్గం ఎలాగుంటుంది? క్రీస్తు మార్గం ఎలాగుంటుంది? ముళ్ళులు ఉంటాయా? క్రీస్తు మార్గము గచ్చు ఉంటుందా? క్రీస్తు మార్గము శోధనలు, వేదనలు ఉంటాయి. క్రీస్తు మార్గం ఎప్పుడు సుఖ సంతోషాలతో నింపేవాడు ఆయన. క్షేమకరమైన మార్గం. ఆయన మార్గంలో నడిస్తే చాలు గమ్యానికి తీసుకెళ్ళేవాడు ఆయన. ఆయన మార్గంలో నువ్వు ఉంటే చాలు నా దేవుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆయన మన త్రోవకైన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నువ్వు దుష్టుని నుండి బయటికి రా.
నా దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ముందు ఒక ఆశ నీలో కలగాల. ప్రభువా, నేను ఈ దుష్టుని నుండి బయటికి రావాలనుకుంటున్నాను, నాకు సహాయం చెయ్యి అని నువ్వు అడగగలిగితే అప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు నీ జీవితంలో. నీకు ఇష్టం లేకుండా దేవుడు ముందుకు రాడు. ఇది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఇష్టం లేకుండా బాప్తిసం తీసుకొని వారం వారం బల్ల తీసుకుంటూ మరి నీ ఇష్టానుసరైన జీవితం జీవిస్తే అక్కడ నువ్వు దేవుని కనికరం నువ్వు చూడలేవు, దేవుని కృపను అనుభవించలేవు. కాబట్టి ఆలోచన చేయండి. ఒకవేళ నీకు శోధనలు ఎక్కువ ఉన్నాయేమో, ఒకవేళ నీకు బాధలు ఎక్కువ ఉన్నాయేమో, వేదనలు ఎక్కువ ఉన్నాయేమో, ప్రభుని అడుగు. ప్రభువా, నాకు ఒక మార్గమును బోధించు. ప్రభువా, నాకు సహాయం చేయి. ప్రభువా, నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని నేను ఆకాశం చేతులెత్తి కన్నులెత్తి అడుగుచున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎవరైతే రోధించి ఏడ్చి మొరపెట్టుకొని ప్రభువుని అడుగుతారో వారి జీవితంలో నిజంగా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మరి నేను దేవుని పాటలు పెట్టుకొని, యేసన్న గారి పాటలు, భక్సింగ్ గారి పాటలు పెట్టుకొని నేను వింటూ ఉంటాను. విని మొక్కాలొంగి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని స్పర్శ, దేవుని యొక్క మహిమ మరి నా మీదకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. గూస్ బంప్స్ తెలుసు కదా, వెంట్రుకలు నీళ్ళుక్కుంటాయి. అంటే మనం అడిగితే చాలు మన మీదకి వచ్చేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఆయన నిన్నెంత ప్రేమించేవాడంటే నీ పక్కనే నిలబడి నీకు సహాయం చేసేవాడు యేసయ్య. నీకు ఏ అపాయం రాకుండా, ఏ కీడు నీ దగ్గరికి రాకుండా నిత్యము నిన్ను కాపాడేవాడు యేసయ్య. ఈరోజు ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, స్నేహితులు నమ్మి మోసపోయావేమో, ఈ లోక ప్రేమను నమ్మి మోసపోయావేమో, బంధువులు నమ్మి మోసపోయావేమో. ఎవ్వరు కూడా నీకు శోధనలో వేదనలు నీ పక్క నిలబడరు. యేసు తప్ప నీకు సహాయం చేసి వారి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అమ్మా, ఈరోజున మీ తమ్మునిగా ఒక మాట చెప్తున్నాను. యేసయ్యని సొంత రక్షకుని అంగీకరించి యేసయ్యకి అవకాశం ఇచ్చి చూడండి. ఆయన మీకు శోధన నుండి ఒక మార్గమును చూపిస్తాడు, తప్పించుకునే మార్గం. ఆ మార్గంలో నడిస్తే నీ శోధనలన్నీ ఎగిరిపోతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఒకవేళ కష్టకాలంలో ఉన్నావేమో, ప్రభువుకు మొరపెట్టు. ప్రభా, కష్టకాలంలో నేను ఉన్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నన్ను స్థిరపరచు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నాకు గర్భఫలమే ప్రభా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, అప్పుల నుంచి విడుదల కలిగి ప్రభా. ప్రభా, నా భర్త త్రాగుబోతున్నాడు ప్రభా, నా భర్త త్రాగుబోతు ప్రభా, మారడానికి సహాయం చేయి ప్రభా. ప్రభా, నా భార్య నా మాటకు లోబడేటట్టు చేయి ప్రభా, నా పిల్లలు మా మాటకు లోబడేటట్టు చేయి ప్రభా. నీ తల్లిదండ్రులు మీరు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున మీ కుటుంబం కట్టబడాలంటే కేవలం ప్రార్థనతోనే సాధ్యం. నీ విశ్వాసమే, నీ భక్తే, నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లోకంలో డబ్బు ఉంటే అన్నీ చేయొచ్చు అనుకుంటున్నారు చాలామంది, కానీ యేసు ఉంటే అన్నీ చేయొచ్చు, అన్నీ సుసాధ్యమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దయచేసి కొన్ని మాటలు గమనించండి. ఇంతవరకు చక్కగా వాక్య సందేశం విన్నారు కదా. మరి సమయంలో కొన్ని ప్రకటనలను మీకు తెలియపరచాలని మేము ఆశపడుతూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క సహాయము చేత, మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారము చేత మరి దేవుని మందిర నిర్మాణము మరి స్లాబ్ వేయడం జరిగింది. ఇదిగోండి మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి. ఎంతో చక్కగా దేవుని మహాకృప చేత స్లాబ్ వేయడానికి దేవుడు కృప చూపించాడు. మీరు ఎంతో మంది ప్రార్థన చేశారు, చాలా మంది సహకరించారు, సహాయం చేశారు, మీ అర్పణలు మీ కానుకలు పంపించారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు విత్తినది దేవుని కార్యానికి, దేవుని ఆలయానికి మీరు విత్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మహాకృప చేత మరి మందిరము మన స్లాబ్ వేసుకోగలిగాం దేవుని యొక్క శక్తి చేత. అయితే మరి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఏంటంటేనండి, ప్లాస్టింగ్ చేసుకోవాలి, అలాగే మరి మన కరెంట్ మెటీరియల్ కావాలి, అంటే లైట్స్, స్విచ్చెస్, మరి అలాగే గోడ లోపల మరి బోర్డ్స్ పెట్టించాలి. ఎన్నో మరి అవసరతలు ఉన్నాయండి. ఫ్లోరింగ్ కావాలి, గ్రనైట్ మార్బల్ మనకు కావాలి, అలాగే మరి
అలాగే మనకు పైన పార్పెట్ గోడకు మరి చుట్టూ మరి వెయిట్లెస్ దిమ్మెలతో, వెయిట్లెస్ ఇటుకలతో మరి చుట్టూ పార్పెట్ వాల్ కడదామని అనుకుంటున్నాము, పార్పెట్ గోడ కడదాం అనుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి మీకు గడిచిన వారం తెలియపరుస్తూ వచ్చాము. దాదాపు 6 లక్షలు అప్పు ఉందని, ఇంకా తీర్చలేని పరిస్థితి, ఇంకా లక్షల అప్పు ఉంది. స్లాబ్ విషయంలో ప్రార్థన చేయండి. ఎవరు ముందుకు రావడం లేదు. చాలా మంది మరి ఫోన్లు ఏమో చేస్తున్నారు కానీ సహకరించేవారు చాలా తక్కువ. దయచేసి సహకరించండి. ప్రేమ కలిగి మీ విరాళాలు, మీ సహకారం, మీ కానుకలు అందించండి. ఎవరో చేస్తారనుకోవద్దు, ఎవరూ చెయ్యరు. మీ వంతు మీరు సహకరించండి. మనమేమో ఎంతో ప్రయాసపడుతున్నాం, యథార్థంగా సేవ చేస్తున్నాం. ఈ పల్లెటూరు గ్రామంలో, ఈ ప్రొద్దుటూరు జిల్లా, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. మీరు చూడండి, ఈ లాస్ట్ వరకు వీడియో చూడండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తేనే, మీతో మాట్లాడితేనే మీ కుటుంబం తరపున మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దయ ఉంచి మీ కుటుంబం తరపున ఒక 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, 20, 50, 1,00,000 మీకు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత దయ ఉంచి ముందుకు రండి. ఎందుకంటే ఆర్థికమైనటువంటి అవసరం ఎంతో ఉంది మందిర నిర్మాణానికి. అతి త్వరలో దేవుని చిత్తమైతే ఈస్టర్ లోపు మనం ఈ యొక్క ఆలయాన్ని పూర్తి చేయాలని ఆశపడుతున్నామండి. కాబట్టి దయ ఉంచి మీరు ముందుకు రండి. మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ప్రార్థనే ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయండి. ఈ మందిరం ఆగిపోయిన మందిరానికి దేవుని కృప చేత, మీ ప్రార్థన చేత, మీ సహకారం చేత స్లాబ్ వేసుకోగలిగాం. అయితే మిగిలిన పనులు కూడా మనం త్వరగా పూర్తి చేసుకోవడానికి మరి మీరు ముందుకు రండి. అలాగే టీవీ ఛానల్లో కూడా ప్రసంగాలు మీకు అందించబడాలంటే ఎంతో భారంగా ఉంది. ఎంతో మరి లక్షల రూపాయలు మనం వేచించాలి ప్రతి నెల. ఇక్కడ దయ ఉంచి మీరు చూసేవారిగా మాత్రమే కాక దయ ఉంచి ఇచ్చేవారిగా మీరు ఉండాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. వింటున్నారు కదా, అద్భుతమైన వాక్యాలు, అద్భుతమైనటువంటి సత్యములతో కూడినటువంటి వాక్యాన్ని మీరు గమనిస్తున్నారు. నేటి కాలంలో ఇటువంటి వాక్యం అరుదుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి దయ ఉంచి యథార్థంగా సేవ చేస్తున్న పరిచర్యకు మీరు ముందు ఉండండి. దయచేసి అనేకులను మనం కోటీశ్వరులను చేస్తున్నాము, కానీ యథార్థంగా కష్టపడే సేవకులకు మనం ముందుకు రావడం లేదండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. నేటి క్రైస్తవ లోకంలో ఇదే జరుగుతూ ఉంది కదండి. కాబట్టి దయచేసి ప్రార్థనలో పెట్టి కనిపెట్టి మీరు ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా, మరి మనకు ఫ్లోరింగ్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఎలివేషన్ కూడా మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి. అల్యూమినియం షీట్స్ తో, మరి ఏసీబీ షీట్స్, అల్యూమినియం షీట్స్ తో మరి ఫ్రంట్ ఎలివేషన్ చేయాలని ఆశపడుతున్నాము. అలాగే గేట్ పైన కూడా ఒక ఆర్చి చేపించాలని ఆశపడుతూ ఉన్నాము. కాబట్టి అలాగే మరి మీరు గార్డెన్ ఏరియాలో కూడా మొత్తం పార్కింగ్ టైల్స్, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరాలు ఉన్నాయి. దయ ఉంచి ఈ మందిరము పూర్తయ్యే వరకు మీరు మీ కానుకలు అందిస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, సహకరిస్తూ ఉండండి. మీకు తెలిసిన వారికి తెలియపరచండి. ఈ కార్యక్రమాలను ఇతరులకు తెలియపరచండి. తద్వారా వారు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ముందుకు వస్తారు. కాబట్టి దేవుని పిల్లలారా, ఎంతో యథార్థంగా సేవ చేస్తున్నాము, నమ్మకంగా సేవ చేస్తున్నాం. మీకు అన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నాం. మా ఇండ్లు మీకు చూపించాము, మా పేద పరిస్థితి మీకు చూపించాము. అయినప్పటికీ కూడా దేవుని శక్తి చేత 25 సెంట్ల స్థలము ప్రభుకి ఇచ్చి మేము ఒక చిన్న రూమ్ లో ఉండి దేవుని సేవ చేస్తున్నాం. మీ అందరికి బాగా తెలుసు. నేను చాలా పట్టణాలలో సువార్త సభలు పెట్టాను, వెళ్ళాను. అనేకులు సేవకులు కూడా పిలుస్తా ఉన్నారు. ఒకవేళ మీరు కూడా నన్ను మీ సంఘానికి ఆహ్వానించాలని మీకు ఆశ ఉంటే మీరు ఆహ్వానించండి. నేను ఖచ్చితంగా వస్తాను. నేను ఏది ఆశించే వ్యక్తిని కాదండి. నాకు దేవుని నామం ప్రకటించబడాలి అనేది ఆశపడతా ఉన్నాను. కాబట్టి దయ ఉంచి మీరు దేవుని సన్నిధికి మీరు ప్రేరేపించబడి ముందుకు రండి. యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. సహకరించండి. మీ స్క్రీన్ మీద ఇటు సైడ్ 2 ఫోన్ పే అలాగే QR కోడ్స్ కనపడుతున్నాయి చూడండి. ఈ QR కోడ్స్ కి మీరు స్కాన్ చేస్తే నేరుగా అవి నాకు వస్తాయి. మీరు ఫోన్ చేయడం కూడా అవసరం లేదండి, అవి నేరుగా నాకు వస్తాయి. కాబట్టి నెంబర్ రాసుకోండి, 9390791059 అనే ఈ నెంబర్ కి మీరు మీ కానుకలను ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు అందించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది
వస్తుందండి. పాస్టర్మ గారి పాత పేరు అది, బ్యాంకులో ఆ పేరు మార్చలేకపోతున్నాం కాబట్టి ఏం చేయలేకపోతున్నాం కాబట్టి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది. ఆ పేరుకు మీ విరాళాలు, మీ కానుకలు మీరు ఆ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లో మీరు పంపించవచ్చు. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే ఈ క్యూఆర్ కోడ్లను మీరు స్కాన్ చేస్తే అవి నేరుగా ఎస్ కళ్యాణ్ బాబు అని పేరు వస్తుంది, అవి నేరుగా మరి చర్చ్ అకౌంట్ కి మరి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ మీరు పంపించిన కానుకలు మీరు మాకు తెలియపరచాలని ఆశ మీకు ఉన్నట్లయితే వాట్సాప్ లో ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు మాకు తెలియపరచండి. అలాగే మీకు ఏదైనా ప్రార్థన భారాలు, ప్రార్థన అవసరాలు ఉంటే 24/7 మీరు ఫోన్లు చేయండి. ఒకవేళ మేము ఎత్తలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఓర్పు కలిగి ఉండండి, తిరిగి మళ్ళీ మేము మీకు ఫోన్ చేస్తాం. అది ఒక రోజు అవని 2 రోజులు అవని మేము చేస్తూనే ఉంటాం. చాలా మంది వెంటనే చేస్తూ ఉంటారు. ఈ రోజు సాయంత్రం వరకు ఏదో ఒక టైంలో చేస్తూ ఉండండి. రేపు చేయండి, ఎల్లుండి చేయండి, విసుగుపడద్దు. మీరు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండండి. నేను మిమ్మల్ని దీవించడానికి, మీ గురించి ప్రార్థన చేయడానికి, మీ గురించి ప్రభు సన్నిధిలో మీ కుటుంబం నిమిత్తం పేర్లు రాసుకుని ప్రార్థన చేయడానికి నేను పాస్టర్మ గారు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పాస్టర్మ గారితో మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా నిబ్బరంగా మాట్లాడి మీ పేరు, మీ ఊర్లు, మీ వివరాలు మాకు తెలియపరచండి. ఒకవేళ మీరు అందించే కానుకల వివరాలు కూడా మాకు తెలియపరచాలని ఆశ ఉంటే తెలియపరచవచ్చు, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఎప్పుడు పడితే ఎప్పుడు అయ్యగారు ఎవరికో చేయబోయి మీకు వచ్చింది, వేరే వాళ్ళకి చేయబోయి మీకు చేసామనే అనే పనులు చేయదు. దయచేసి ఈ నెంబర్ని మీ సెల్లో సేవ్ చేసుకోండి, పాస్టర్ కళ్యాణ్ బాబు అని. ఎందుకంటే ఏ సేవకులు ఫోన్లు ఎత్తరండి, నేను ఎత్తుతున్నాను, మేము ఎత్తుతున్నాం. ఎంతో బిజీగా, ఎంతో సేవలో ఇక్కడ పని చేస్తూ ఉంటాను, మట్టి మోస్తాను, ఇసుక మోస్తాను, ఎన్నో పనులు చేస్తూ ఉంటాను ఇక్కడ దేవుని ఆలయంలో. ఎందుకంటే ఇది మామూలు మందిరం కాదండి, దాదాపుగా 1500-1200 మంది కూర్చోదగిన అతి పెద్ద మందిరం. ఇంత పెద్ద మందిరంలో మేము బిజీగా ఉన్నప్పటికీ కూడా, సువార్త సభల్లో ఉన్నప్పటికీ కూడా మరి మీ ఫోన్లు ఎత్తి మేము ప్రార్థన చేస్తున్నాం, రాసుకుంటున్నాం, ప్రార్థనలు పెడతాం. కాబట్టి మీరు ఓర్పు కలిగి, శాంతము కలిగి, ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఫోన్ చేస్తూనే ఉండండి దయచేసి. సరేనా అండి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. దయ ఉంచి మరి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. మందిరంకు మనకు టైల్స్ కావాలి, అంటే మార్బల్స్, గ్రానైట్ మనకు కావాలి. అలాగే లైటింగ్ మెటీరియల్, స్విచ్లు, ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా మనకు కావాలి. ఒక ట్రాన్స్ఫర్ మనకు కావాలి, ఫ్రంట్ ఎలివేషన్ మనకు కావాలి. అలాగే గేట్ పైన ఒక ఆర్చి మనకు కావాలి. ప్రార్థనలో పెట్టండి. స్లాబ్ పైన అనగా చుట్టూ పారపెట్టు గోడ మరి మనం కట్టించాలని ఆశపడుతున్నాం. కాబట్టి ప్రార్థనలో పెట్టండి. దేవుడు గుప్పిలు విప్పి తన దాసునికి సహాయం చేయనట్లుగా మీ బిడ్డగా, మీ సేవకునిగా పడుతున్న సేవలో నన్ను కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, మీ గుప్పిలు విప్పి శ్రేష్టమైన విరాళాలు, కానుకలు మీరు అందించాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ భారభరితమైన పరిచర్య కోసం మీరు సపోర్ట్ చేయండి, తప్పకుండా సహకరించండి. ₹1,000 టీవీ ఛానల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. నాకైతే స్తోమత లేదు. ప్రభు మీద ఆధారపడి చేస్తున్నాను ప్రతిరోజు. దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మరీ మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలియపరుస్తూ వస్తున్నాను, మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మీ ప్రత్యేక ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో మరి ఈ దీన సేవకుని జ్ఞాపకం చేసుకోండి. కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం మరి పూర్తయి మరి 10 గ్రామాలకు అదొక ఆసరగా ఉంటుంది. ఆ మందిరం ప్రార్థన చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఆలోచన చేయొద్దు. దేవుని మందిర నిర్మాణం కోసం ఒక ఇటుకకైనా సరే మీరు స్పాన్సర్ చేయండి. ఒక ఇసుక ట్రాక్టర్కైనా మీరు స్పాన్సర్ చేయండి. ఒక ట్రాక్టర్ కంకరకైనా మీరు స్పాన్సర్ చేయండి. కడ్డీలకైనా మీరు స్పాన్సర్ చేయండి. సిమెంట్కైనా మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే అది. మీ కుటుంబంతో వెనుకడుగు మాత్రం వేయద్దు. నా దగ్గర లేదే అని అనుకోవద్దు. లేదంటే ఎప్పటికీ మన దగ్గర ఉండదు. నా దగ్గర ఉంది, నాకు దేవుడు ఇస్తాడు అని కలిగిన దాంట్లో, ఉన్న దాంట్లో ప్రభుకి ఇచ్చేసేయండి. ఆశీర్వాదం ఎలా ఉంటుంది మీరు చూస్తారు. 30-100 రెట్లు దేవునికి ఇస్తే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. దేవుడు నష్టపరిచేవాడు కాదు, హాని చేసేవాడు కాదు. కాబట్టి దేవుని మందిరానికి మీరు ముందుకు రండి, పరిచర్య కోసం ముందుకు రండి. దేవుని మహాకృప మీ అందరికీ వస్తారు కదా, రండి.